హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా ఇంట్లోనే ఇలా కేఎఫ్సీ మోడల్ చికెన్ పాప్కార్న్ రెడీ చేసి చూడండి. చాలా బాగా కుదురుతుందండి. అసలు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అంతా చూసి చివరి వరకు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ముందుగా అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ అయితే యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా బోన్లెస్ శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఇంకా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నానండి ఒక స్పూను. వీటిలన్నింటినీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో కాకుండా చేతితో కలుపుకున్నారంటే ముక్క అంతటికి కూడా మంచిగా పడుతుంది. చూస్తున్నారు కదా, ముక్క అంతటికి బాగా మంచిగా పట్టిన తర్వాత ఒక చిన్న కప్పుతో మజ్జిగ అయితే పోసుకున్నానండి. మజ్జిగ పోసి ముక్క ములిగేలాగైతే మజ్జిగ అంతా పోసుకొని ఇలా ముక్క కూడా అందులో బాగా నానాలండి. నానేలా చూసుకున్నారంటే ఆ స్మూత్గా జ్యూసీగా ముక్క అయితే ప్రిపేర్ అవుతుంది. ఒక గంట అయితే నానబెట్టేసుకోండి. ఇలాగా ఇంకా ముక్కకి పైన డస్టింగ్ పట్టించుకోవడానికి అయితే ఇలాగ వేరేగా పొడి పిండి అయితే రెడీ చేసుకుంటున్నానండి. అది ఎలాగో చూపిస్తానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకొని ఒక స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక స్పూన్ పెరి మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్తో అయితే అలా కలుపుకున్నానండి. చిన్న చిల్లీ పౌడర్ కూడా ఒక చిన్న హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అందరినీ కూడా కలుపుకున్నానండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న చికెన్ కూడా అన్నీ కూడా పక్కన పెట్టుకుని ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే డస్టింగ్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఐస్ క్యూబ్లో ముంచి మళ్ళీ మనం పిండిలో ముంచుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ మెథడ్లో అయితే పిండిలో డస్టింగ్ చేసుకోవాలండి. చికెన్ పీసులన్నింటినీ కూడా చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసుకొని గట్టిగా ఒత్తి పెట్టుకుంటే ముక్కకి మంచిగా పిండి పడుతుందండి. లేయర్స్గా ఫామ్ అవుతుంది పైన అంతా కూడా. అచ్చం మనం బయట కొనుక్కున్నట్టే కేఎఫ్సీ మోడల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా డస్టింగ్ బాగా చేసుకోవాలి. పీసెస్కి బాగా పట్టాలంటే ఇలా డస్టింగ్ మాత్రం బాగా చేసుకోవాలి. అప్పుడే లేయర్స్ కింద ఫామ్ అయ్యి మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. వీటికి ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు మినిమం ఒక 1 మినిట్ అయినా ఆ పీస్ని అలా వదిలేయాలండి. ఏం పిండిలో అయితే వాటర్లో అయితే పిండి కరగదు. అలా ఉంచుకుంటే ఐస్ వాటర్లో వేసాం కదండి, మంచిగా అవుతాయి. ఇలా ముక్కలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రై చేసుకోవాలండి. పక్కన పెట్టేసామంటే లేయర్స్ అన్నీ పాడైపోతాయండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ వేయగానే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకుంటే ముక్క బ్రౌన్గా అయితే అయిపోద్దండి. మనం బయట కేఎఫ్సీ మోడల్ చికెన్ అనుకున్నాం కాబట్టి ఆ కలర్ టెక్స్చర్ రావాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే వస్తుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయ్యాయో. అసలు బయట కొనుక్కునే కేఎఫ్సీ మోడల్ చికెన్ పాప్కార్న్ అయితే ఇంక రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయ్యాయి. లోపల వరకు మెత్తగా ఉడికాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. విధంగా రెడీ అయిన పీసెస్ అన్నింటినీ కూడా ప్లేట్లో తీసుకొని ఇలా సాస్తో మైనస్తో కానీ సర్వ్ చేశారంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అచ్చం మనం బయట తినేట్టే ఉంటుంది. అసలు ఎప్పుడైనా ఇలా ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. అసలు చూస్తున్నారు కదా, ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. అసలు మనకి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ రెసిపీని. నాకు తెలిసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.